హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త అండి. ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి కీలక ఆదేశాలు. ఇలా చేస్తే పెన్షన్ ఆపేస్తున్నారు. మరి ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లపై డిఆర్ పంపిణీ వివాదాలు మరియు పరిష్కారాలు. పెన్షన్ వ్యవస్థలోని డియర్నెస్ రిలీఫ్ నిబంధనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లపైన డిఆర్ పంపిణీకి ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. దీని ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తికి 2 పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే కేవలం ఒక పెన్షన్ పైన మాత్రమే డిఆర్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు వెలుగులోకి అయితే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల గందరగోళం అండి. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లపై డిఆర్ చెల్లింపులలో అవకతవకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగం సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండింటిపై డియర్నెస్ రిలీఫ్ పొందుతున్న పెన్షనర్ల సమాచారాన్ని కోరింది. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2 పెన్షన్లపై డిఆర్ చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనరు ఒక పెన్షన్‌పై మాత్రమే డిఆర్ మంజూరు చేయాలి. ఒకవేళ వారు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతూ ఉంటే వారికి సర్వీస్ పెన్షన్‌పై మాత్రమే డిఆర్ ఇవ్వాలి. కానీ కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఈ నిబంధనను ఉల్లంఘించి 2 పెన్షన్లపై డిఆర్ మంజూరు చేస్తున్నారు. ఇది ట్రెజరీ అధికారుల తప్పిదం అని స్పష్టంగా తెలుస్తోంది. పెన్షనర్ల పరిస్థితి ఏంటి అంటే, చాలామంది పెన్షనర్లకు ఈ నిబంధన గురించే తెలీదు. కొందరికి తెలిసినప్పటికీ వారు అధికారులకు చెప్పడానికి వెనుకాడుతున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సబ్ ట్రెజరీ అధికారులు రెండవ పెన్షన్‌పై డిఆర్ చెల్లింపును నిలిపివేయాలి. అయితే అంతేకాకుండా గతంలో అదనంగా చెల్లించిన డిఆర్‌ను రికవరీ చేయాలి. కానీ కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు పెన్షనర్లకు తెలియకుండానే ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ విషయంలో పెన్షనర్ల ప్రమేయం ఏమీ లేదు అని అంతా కార్యాలయాల సిబ్బంది చేస్తున్న తప్పిదమని స్పష్టమవుతోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం ఫ్రెండ్స్. ఉదాహరణకు జగ్గంపేట సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో ఏం జరిగిందంటే, ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలు తన సర్వీస్ పెన్షన్‌తో పాటు భర్త యొక్క ఫ్యామిలీ అంటే భర్త మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా! సో, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే రిటైర్డ్ అయ్యారు. సో, భర్త ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఆమెకు 2 పెన్షన్లపై డియర్నెస్ రిలీఫ్ అనేది మంజూరు చేశారు. ఈ విషయం సబ్ ట్రెజరీ అధికారి దృష్టికి వెళ్ళగా అదనంగా చెల్లించిన డిఆర్‌ను రీఫండ్ చేయాలి, తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మరియు ఫ్యామిలీ పెన్షన్‌పై డిఆర్‌నైతే నిలిపివేశారు. ఈ విషయంలో సమస్య అయితే పరిష్కరించబడింది. ఫ్యామిలీ పెన్షన్ నిలుపుదల అయితే ఏమీ చేయలేదు. సో, సమస్యను సాల్వ్ చేశారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని అయితే విడతల వారీగా ఇవ్వాలని కోరారు. ఇక ప్రకాశం జిల్లాలో మరొక ఉదంతం అండి. ఇక్కడ కూడా ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలు తన భర్త ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ అధికారులు 2 పెన్షన్లపై డిఆర్ మంజూరు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆమె ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేశారు. ఆమె సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించగా మొత్తం అమౌంట్ చెల్లిస్తామని తెలిపారు. అయినా కూడా ఆమెకు 6 నెలల నుంచి పెన్షన్ నిలిపివేయబడింది. ఆ తర్వాత అయితే సమస్య పరిష్కరించబడింది. మరొక ఉదాంతం అండి. చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇక్కడ ఒక పెన్షనర్ దాదాపుగా 10 నెలల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా పరిష్కారం లభించలేదు. ఇటువంటి సమస్యలు చాలామంది పెన్షనర్లకు ఎదురవుతున్నాయి. ఈ డిఆర్ మంజూరులో పెన్షనర్ల ప్రమేయం ఏమీ లేదు. అదనంగా ఫ్యామిలీ పెన్షన్ పొందిన డిఆర్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని రికవరీ చేయకుండా కొందరు అధికారులు ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేస్తున్నారు. పరిష్కారం కోసం పెన్షనర్ల విజ్ఞప్తి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పెన్షనర్లు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని రాష్ట్ర పెన్షనర్ల సంఘం దృష్టికి తీసుకెళ్ళి
డీటీఏ అమరావతి వారి దృష్టికి తీసుకెళ్లాలని పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే అదనంగా ఇచ్చిన డీఆర్‌ను రికవరీ చేయాలే తప్ప ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేయకూడదు అర్ధాంతరంగా అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ రికవరీ చేయాల్సి వస్తే ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో చేయాలి అని కోరుతున్నారు. సమస్యను నివారించడానికి సూచనలు: ఫ్యామిలీ పెన్షన్‌ను మంజూరు చేసే సమయంలో సబ్ ట్రెజరీ అధికారులు మీరు సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అని తెలుసుకుంటే ఈ సమస్య నివారించవచ్చు. అలాగే పెన్షనర్లు వేర్వేరు సబ్ ట్రెజరీలలో పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే సర్వీస్ పెన్షనర్ ఒక ట్రెజరీలో మరియు ఫ్యామిలీ పెన్షనర్ మరొక ట్రెజరీలో తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా అధికారులైతే గ్రహించాలి. ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షనర్లు ఇలా డీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. కాబట్టి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి పెన్షనర్లకు న్యాయం చేయాలని అయితే కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.